సెప్టెంబర్ 7వ తారీఖున మీరందరూ జరుపుకునేది వినాయక చవితి ఏమో, కానీ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి మాత్రం అది గేమ్ చేంజర్ పండగ. ఫ్యాన్స్ ఆవు అని ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న టైం అయితే వచ్చేసింది. సెప్టెంబర్ 7వ తారీఖున వినాయక చవితి పండగ రోజు గేమ్ చేంజర్ సినిమా నుండి ఒక పోస్టర్ రాబోతుంది. కానీ అదైతే అందరూ రిలీజ్ డేట్ పోస్టర్ అయితే అంటున్నారు, కానీ మనమైతే కన్ఫామ్ గా అదే అనుకోలేము. ఎందుకంటే రీసెంట్ గా నిన్న మొన్న దిల్ రాజు గారితో ఒక ప్రెస్ మీట్ అయితే జరిగింది. ఆయన ఒక సినిమా రైట్స్ అయితే కొన్నాడు. ఆ సినిమా ప్రెస్ మీట్ అయితే జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో ఒక రిపోర్టర్ ఏమని అడిగాడంటే, గేమ్ చేంజర్ సినిమా అప్డేట్స్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుండి అలాగే ఆగస్ట్ లాస్ట్ వీక్ నుంచి అయితే వస్తాయి అన్నారు, కానీ ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ అయితే లేదు. మరి అప్డేట్స్ ఎప్పుడు వస్తాయి అని అడిగితే దిల్ రాజు గారు ఏమన్నాడంటే, మన ఇద్దరం కలిసి ఇంకో ఇంటర్వ్యూ చేయాల్సింది ఉంది కదా, దాంట్లో నీకు కావాల్సింది చెప్తా అన్నాడు ఆయన. కాబట్టి పండగ రోజు వచ్చేది రిలీజ్ డేట్ పోస్టర్ అని మనం చెప్పడం. అది సెకండ్ సింగిల్ అప్డేట్ అవ్వచ్చు, లేకపోతే ఓన్లీ ఒక స్టిల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ పండగ రోజు గేమ్ చేంజర్ సినిమా నుండి అప్డేట్ అయితే రాబోతుంది. దీంతో పాటు మీకు ఇంకొన్ని హైప్ ఎక్కిచ్చే విషయాలు అయితే తీసుకొచ్చాయి ఈ వీడియోలో. అదేంటయ్యా అంటే, ఒకసారి ఈ ఫోటో అయితే చూడండి. దీని మీద ఏముంది, రీల్ 1 గేమ్ చేంజర్ అంటే గేమ్ చేంజర్ సినిమా ఎడిటింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందంట. ఎడిటింగ్ లో సినిమా చూస్తుంటే ఒక్కొక్కడికి మైండ్ పోతుందంట. సినిమా అయితే అంత బాగా వచ్చిందంట. ఈ ఎడిటింగ్ విషయంలో ఒక్క డీటెయిల్ కూడా మిస్ అవ్వకుండా డైరెక్టర్ శంకర్ గారు పిన్ టు పిన్ అబ్జర్వ్ చేసి మరీ ఎడిట్ చేస్తున్నాడంట. ఎందుకంటే డైరెక్టర్ శంకర్ గారికి ఈ గేమ్ చేంజర్ సినిమా తాడో పేడో తెలుసుకోవాల్సిన సినిమా, లేకపోతే చావో రేవో తెలుసుకోవాల్సిన సినిమా. ఎందుకంటే ఈ గేమ్ చేంజర్ సినిమా కనుక పోయిందా, శంకర్ గారికి మాక్సిమం సినిమా అవకాశాలు లేనట్టే. అవకాశాలు లేవా అంటే వస్తాయి, కానీ ఆయనకి ఇదివరకు ఉన్నంత చరిష్మా అయితే ఉండదు ఇప్పుడు. అందుకే ఆయన ఈ సినిమా విషయంలో అట్మోస్ట్ కేర్ తీసుకుని అయితే ప్రతి పని అయితే చేపిస్తున్నాడు, ఒక్క అప్డేట్స్ విషయంలో తప్ప. ఇంకా ఈ గేమ్ చేంజర్ సినిమాకి ఫైట్ మాస్టర్లు ఎవరో తెలుసా మీకు? వాళ్ళు ఎవరో కాదు, మీరు కేజీఎఫ్ సినిమా అందరూ చూసే ఉంటారు. కేజీఎఫ్ పార్ట్ 1 కి పార్ట్ 2 కి అలాగే విక్రమ్ సినిమా, నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు ఆ సినిమా గురించి. ఇంకా మన లియో సినిమాలో ఫైట్లు అయితే చూసే ఉంటారు. ఇలాంటి ఫైట్స్ కంపోజ్ చేసిన ఫైట్ మాస్టర్లు అయితే మన గేమ్ చేంజర్ సినిమాకి అయితే పనిచేస్తున్నారు. వాళ్ళే మన ట్విన్ బ్రదర్స్, సూపర్ టాలెంటెడ్ ఫైట్ మాస్టర్స్ అన్బరు. ఈ అన్బరు మాస్టర్స్ ఫైట్స్ అయితే చాలా అంటే చాలా యూనిక్ గా అయితే ఉంటాయి. మీరు ఫర్ సపోజ్ విక్రమ్ సినిమానే చూసుకోండి, దాంట్లో కమల్ హాసన్ గారికి ఒక రకంగా ఉంటాయి ఫైట్లు, దాని తర్వాత ఫహద్ ఫైసల్ గారికి ఒక రకంగా ఉంటాయి. ఇంకా మన మక్కల్ సాల్వాన్, మన ఆయన పేరేంటి, మహారాజా సినిమాలో హీరో, ఆయన పేరు గుర్తు రావట్లేదు నాకు ఇప్పుడు. అమ్మో, ఆయన పేరు గుర్తు రావట్లేదండి. విజయ్ సేతుపతి గారు, సారీ అండి మర్చిపోయానని కాదు, కానీ ఈ వీడియో చేసినప్పుడు గుర్తుకు రాలా. విజయ్ సేతుపతి గారి ఎంట్రీ సీన్ ఆటోలో నుంచి అలా బయటకు వచ్చి అయితే ఒక రకంగా ఉంటది ఆ సీన్ అయితే. ఇలాంటి సీన్లు కంపోజ్ చేసిన, ఇలాంటి ఫైట్లు కంపోజ్ చేసిన ఫైట్ మాస్టర్లు అయితే మన గేమ్ చేంజర్ సినిమాకి అయితే పనిచేస్తున్నారు. నేను నిజం చెప్పినా కావాలని అయితే మర్చిపోలేదు, ఫ్లోలో ఆయన పేరు అయితే రాలేదు అంతే. ఇంకా కేజీఎఫ్ పార్ట్ 1 పార్ట్ 2 ఫైట్ల గురించి మనం అయితే మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. మీరు విక్రమ్ సినిమా ఇంటర్వెల్ ఫైట్ చూసుకున్నా, అలాగే లియో సినిమాలో అదే ఫ్లాష్ బ్యాక్ లో ఒక ఫైట్ ఉంటది, ఆ ఫ్యాక్టరీలో జరిగే ఫైట్, ఆ ఫైట్ చూసుకున్న దాంట్లో ఒక రోబోటిక్ కెమెరా టెక్నిక్ అయితే వాడి ఫైట్స్ అయితే డిజైన్ చేశారు వీళ్ళు. సేమ్ అలాంటి టెక్నిక్ వాడే మన గేమ్ చేంజర్ సినిమాలు అయితే ఫైట్లు ఉండబోతున్నాయి. అంటే ఆ ఫైట్స్ బ్యాక్ డ్రాప్ అయితే నాకు తెలుసు. ఒక ఫైట్ అయితే ట్రైన్ రైల్వే పట్టాల దగ్గర అయితే ఒక ఫైట్ అయితే ఉంది. ఇంకా దాని తర్వాత ఇసుక క్వారీలు అయితే ఒక ఫైట్ అయితే ఉంది. ఇంకా మార్కెట్ లోకి హెలికాప్టర్ దిగి మన రామ్ చరణ్ గారు అయితే నడిచొస్తా ఉంటాడు. ఆ వీడియో అయితే అప్పట్లో మామూలుగా లీక్ అవ్వలేదు, లీక్ అయ్యి చాలా వైరల్ గా అయితే మారింది. ఇంకా ఈ సినిమాలో ఉండే ఫ్లాష్ బ్యాక్ లో ఎలాంటి వింటేజ్ ఫైట్లు ఉన్నాయో మనకైతే తెలీదు. అంటే ఇలాంటి అద్భుతమైన కంటెంట్ అయితే వీళ్ళు తయారు చేసి షూట్ చేసి తీసి అయితే దాచుకున్నారు ఎవరికి కనపడకుండా. అయితే ఇప్పటి వరకు సరైన టీజర్ కావచ్చు, లేకపోతే ఒక సాంగ్ లో ఫుల్ స్టెప్స్ కావచ్చు, ఎటువంటివి కూడా వీళ్ళైతే రిలీజ్ చేయలేదు. వాళ్ళు ఎందుకు రిలీజ్ చేయలేదంటే, వాళ్ళకున్న భయం ఏంటయ్యా అంటే, ఒకవేళ కంటెంట్ బయటకు వచ్చి జనాల్లోకి వెళ్ళిపోయి సినిమా మీద హైప్ ఎక్కడ పెరిగిపోద్దాం అని భయపడి నాకు తెలిసి ఈ సినిమా టీం అయితే అప్డేట్స్ అన్ని దాచుకున్నారు లోపల. నాకు తెలిసి యాక్చువల్ గా ఈ సినిమా అప్డేట్స్ ఇప్పటికే లైన్ లో పడాలి, కానీ ఇండియన్ టు ఫెయిల్యూర్ వల్ల డైరెక్టర్ గారు అయితే డిప్రెషన్ లోకి వెళ్ళి ఈ అప్డేట్స్ అయితే లేట్ అవుతున్నాయి అని నేనైతే అనుకుంటున్నా. డైరెక్టర్ గారు మీరైతే ఎటువంటి కంగారు అయితే పడాల్సిన అవసరం లేదు. మీకు ఇండస్ట్రీ ఇవ్వడానికి రామ్ చరణ్ అయితే రెడీగా ఉన్నాడు. జస్ట్ టాక్ పడితే చాలు, పంబ రేగిపోద్ది అంతే ఇండియా మొత్తం. మీరు జరగండి సాంగ్ చూసుకున్న దాంట్లో ఉన్న స్టెప్ కూడా మెయిన్ స్టెప్ కాదని తమన్ గారు ఆల్రెడీ చెప్పారు. దాంట్లో ఇంకో స్టెప్ అయితే ఉందంట. ఆ రిలీజ్ చేసిన ఒక్క సాంగ్ లో కూడా మెయిన్ స్టెప్ ఇంకా రిలీజ్ చేయలేదు. అలా ఉంటది మన ప్రమోషన్స్ చూస్తుంటే. ఇంకా జానీ మాస్టర్ కంపోజ్ చేసిన సాంగ్ కూడా ఉంటది. ఆ సాంగ్ లో ఏకంగా ఎమోషన్స్ ని బయటికి కనపడేలాగా కంపోజ్ చేసామని, ఇది ఒక విజువల్ వండర్ లాగా ఉంటదని జానీ మాస్టర్ అయితే చెప్పాడు. ఇంకా ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కంపోజ్ చేసిన సాంగ్ అయితే ఒకటి ఉంది. ఇంకా గణేష్ ఆచార్య అంటే మన పుష్ప సినిమాలో
ఊ అంటావా పాట ఉంది కదా, ఆ సాంగ్ కంపోజ్ చేసిన డాన్స్ మాస్టర్ సాంగ్ అయితే ఒకటి ఉంది. ఇంకా ధ్రువ సినిమాలో నీతోనే డాన్స్ టూనైట్ కంపోజ్ చేశాడు కదా, ఆ మాస్టర్ సాంగ్ ఒకటి ఉంది. ఆయన ఆ సాంగ్ తో పాటు మన చుట్టుమల్లె సాంగ్ ఉంది కదా దేవరాజ్ సినిమాలో, ఆ సాంగ్ కూడా కంపోజ్ చేసింది ఆయనే. ఆయన కంపోజ్ చేసిన సాంగ్ ని ఏకంగా న్యూజిలాండ్ వెళ్ళి అయితే షూటింగ్ అయితే చేశారు. ఆయన పేరు ఏదో ఉంటది, నాకైతే గుర్తుకు రావట్లేదు, డాన్ బాస్కో అనుకుంటా ఆయన పేరు. ఆయన కూడా సూపర్ కొరియోగ్రాఫర్. అంటే ఎప్పటి వరకు ఏం జరిగిందంటే ఈ శంకర్ గారికి ఒకేసారి రెండు కాదు 3 ప్రాజెక్ట్స్ మీద పడటం వల్ల గేమ్ చేంజర్ సినిమా అప్డేట్స్ అయితే లేట్ అవ్వకుండా వచ్చాయి. కానీ ఇప్పుడు ఇండియన్ 3 రిలీజ్ అవ్వాలన్నా, దాన్ని ఎవడైనా కొనాలన్నా సరే గేమ్ చేంజర్ సినిమా హిట్ అవ్వాల్సిందే, తప్పదింకా. కాబట్టి వీళ్ళు ఈ సినిమా మీద హైప్ కూడా పెంచాల్సిందే, అది కూడా తప్పదింకా. కాబట్టి మనకి వినాయక చవితి నుండి అప్డేట్స్ కూడా వస్తానే ఉంటాయి, అది కూడా తప్పదు ఇంకా. కాబట్టి ఫ్యాన్స్ అయితే ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. గత 2 రోజులుగా ఏ వీడియో పెట్టినా కింద గేమ్ చేంజర్ అప్డేట్ చెప్పండి బ్రో అని అయితే అడుగుతున్నారు పాపం ఫ్యాన్స్ అయితే. మీలో ఒకటిగా నేను కూడా ఏదో ఒకటి ఫ్యాన్స్ కి చెప్పాలి, ఆనందపరచాలని వెయిట్ చేస్తూనే ఉంటా. ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను ఖచ్చితంగా వీడియో చేసి అయితే పెడతా, దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. కాబట్టి వినాయక చవితికి అయితే అప్డేట్ అయితే రాబోతుంది, రెడీగా ఉండండి ఎంజాయ్ చేయడానికి. మన కర్మ కాలి ఒకప్పుడు ఏమైందో తెలుసుగా, జరగండి సాంగ్ ని దీపావళికి రిలీజ్ చేస్తారని. దాని తర్వాత ఎప్పుడు రిలీజ్ చేశారు, దాని తర్వాత ఒక 5-6 నెలల తర్వాత ఒక అప్డేట్ ని పోస్ట్ పోన్ చేసి రామ్ చరణ్ గారి బర్త్డేకి అయితే జరగండి సాంగ్ అయితే రిలీజ్ చేశారు. అలాంటి వరస్ట్ థింగ్స్ ఏమి జరగకుండా దీపావళికి అనుకున్న అప్డేట్ అనుకున్నట్టు రావాలని నేనైతే కోరుకుంటున్నా. మీరు కూడా అలాగే కోరుకోండి. ఇంకా మీకు ఎలాంటి సినిమా లేటెస్ట్ అప్డేట్స్ ఇన్స్టెంట్ గా కావాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.